అన్న పసుపు అంటేనే బాలుకొండ అన్న. బాలుకొండకు మారు పేరు పసుపు కొండ. ఆ పసుపు కొండ నుంచి వచ్చిన బాలుకొండ నుంచి వచ్చిన మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ఈ వేదిక ద్వారా గట్టిగా చప్పట్లతోని స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. పోరాటాల గడ్డ, ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో రకాలుగా ఈ తెలంగాణలో గాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోరాటాల గట్టైన ఆ నవనాథపురం 6 ఊరు నుంచి వచ్చిన అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు అందరికి కూడా పేరు పేరున గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిందే కోరుతున్నా. మొన్న ఎలక్షన్లో ఎవరున్నారా లేదా చూడలే. రూరల్ నుంచి ఇందూరు రూరల్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకుడికి అక్కకు అన్నకు పాదాభివందనాలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లతోని వాళ్ళందరినీ స్వాగతించాల్సిందిగా కోరుతున్నాను. నేను పసుపు పండించలేదు, కానీ నాది ఇందూరు, నాది పసుపు గడ్డ అని చెప్పే కాషాయ అడ్డ ఇందూరు పట్టణం నుంచి వచ్చిన వేలాదిగా తల్లి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు మహిళకు అన్నకు అక్కకు గట్టిగా చప్పట్లతోని ఇందూరు నుంచి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం చెప్పాల్సిందే ఉంటాం. చివరగా కానీ ఎంతో ఆశతోని బోధన్ చక్కెర ఫ్యాక్టరీ నుంచి కావాలని కేసీఆర్ మాటిచ్చిండు, కవితను గెలిపించుకున్నాం, 100 రోజులు వస్తుందన్నారు, కానీ రాలే. ఇవాళ వాళ్ళు ఆశతోని అరవింద్ వైపు చూసుకుంటా బోధన్ నుంచి వచ్చిన, ఒకప్పుడు బోధన్ అంటే వ్యవసాయానికి మారు పేరు, ఇప్పుడు బోధన్ అంటే దుబ్బలు సబ్బలు అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి బోధన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు అక్కకు అన్నకు 2 చేతుల దండం చేస్తూ మీ అందరూ చప్పట్లతోని వాళ్ళని స్వాగతించాల్సిందిగా కోరుతున్నాను. గట్టిగా అన్న. ఇక మనం అందరం కూడా మరొక్కసారి భారత్ మాతాకి జై శ్రీరామ్. దయచేసి కళాకారులు ఒక మంచి పాట అందుకొని అది పత్రికలకు ఇచ్చింది, దయచేసి పత్రికలకు ఇచ్చింది. ఎందుకంటే అన్న సోషల్ మీడియా మీద బతాం చెప్పేదినే, సోషల్ మీడియా బతుకుతాము. ఆ సోషల్ మీడియా పత్రిక వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి దయచేసి పత్రికలు ఇచ్చిన దాంట్లో వేరే వాళ్ళు పోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకసారి అందరూ చేతులు పైకెత్తి భారత్ మాతాకి మైకులు ఆఫ్ చేయాలి దయచేసి. ఇక్కడ నుంచి అక్కడ వరకు చివరి వరకు కూడా ప్రతి ఒక్క వ్యక్తి గుండె నిండా